రాష్ట్ర యువతకు ఉన్నత విద్యను అందించాల్సిన విశ్వవిద్యాలయాది కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. విద్యార్థులకు కనీసం నాణ్యమైన ఆహారం అందించలేని దీనావస్థలో ఉంది. ప్రత్యేక వసతి గృహం లేక యువతులు చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దుస్థితి నెలకొంది. కాంగ్రెస్ పాలనలో దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిస్థితి. యూనివర్సిటీని స్థాపించి 17 ఏళ్లు అవుతున్నా నేటికి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. ఇందులో మొత్తం 22 విభాగాలు ఉండగా కేవలం 10కి మాత్రమే హెచ్ఓడీలు ఉన్నారు. మిగతా డిపార్ట్మెంట్లకు బాధ్యులే లేరు. ఇప్పటిదాకా 50% గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. ఇంతవరకు బీఈడీ, ఎంఈడీ, బీపీడీ, ఎంపీడీ కోర్సులను ప్రవేశపెట్టలేదు. స్కిల్ నాలెడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టేలా యూనివర్సిటీల్లో నాలెడ్జ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు లేవు. ఓ స్పోర్ట్స్ బోర్డు లేదు. లైబ్రరీలో పుస్తకాల కొరత వేధిస్తున్నది. సరైన పుస్తకాలు దొరక్క విద్యార్థులు చదువలేని దుస్థితి. అటు ఉన్న లెక్చరర్స్ కు క్వార్టర్లు కరువయ్యాయి. వీళ్ల కోసం 8 కోట్ల రూపాయలతో చేపట్టిన క్వార్టర్స్ నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేశారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా నల్గొండ యూనివర్సిటీలో నాణ్యమైన విద్య అందటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ పాలనలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఉన్నత విద్యను అభ్యసించే యువతీ యువకులు కనీస వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారు. కనీసం నాణ్యమైన ఆహారమైనా అందిస్తున్నారా అంటే అదీ లేదు. ఉదయాన్నే సరైన టిఫిన్ పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కొద్ది రోజులుగా కారంతో బ్రేక్ఫాస్ట్ పెట్టడం పెద్ద దుమారమే రేపింది. ఇప్పటి వరకు క్యాంటీన్ కోసం ప్రత్యేక నిర్మాణం లేదు. రేకుల షెడ్లోనే వండి వడ్డిస్తున్నారు. ఉన్న మెస్ను విద్యార్థులే ఏర్పాటు చేసుకున్నారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెస్ను ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నా పట్టించుకునే నాదుడే లేడని మండిపడుతున్నారు. మనకు లైబ్రరీ ఉంది. లైబ్రరీకి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని బుక్స్ అనేది కొరత ఉంది. వాటిని కూడా విద్యార్థుల నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్కు కావాల్సినటువంటి పుస్తకాలన్నీ కూడా అరేంజ్ చేసే విధంగా వీసీ గారు ఇక యూనివర్సిటీ యాజమాన్యం కూడా చొరవ తీసుకోవాలి. మన మెస్సుకు సంబంధించి మెస్సుకు వర్కర్సు సంఖ్య పెంచే విధంగా ఒక్కో రోజు ఆబ్సెంట్ అయినప్పుడు టిఫిన్ కానీ లేట్ అవ్వడం వల్ల విద్యార్థులు తరగతి గదికి లేటుగా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. మెస్సు విషయాల్లో కూడా తొందరగా ఫుడ్ ప్రిపేర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీసీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చదువుతున్న యువతుల పరిస్థితి మరింత దారుణం. గర్ల్స్ కు ప్రత్యేక హాస్టల్ భవనాలు లేవు. విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ కట్టాలని గత బీఆర్ఎస్ సర్కార్ 20 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. కానీ ఇప్పటిదాకా పునాది పనులు కూడా ప్రారంభం కాలేదు. దీంతో యువతులు ఇరుకు గదుల్లో నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాన్ని నవీకరించాలని, అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో విద్యార్థులకు కొన్ని డిపార్ట్మెంట్లో సరైనటువంటి ఫ్యాకల్టీ లేదు. వీసీ గారు వెంటనే ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మనకు ఏవైతే గర్ల్స్ హాస్టల్ ఉందో గర్ల్స్ హాస్టల్కి సంబంధించినటువంటి ఫండ్స్ అనేటివి శంకుస్థాపన అనేవి జరిగినాయి. దాన్ని దృష్టికి తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తొందరగా చేపట్టి వీలైనంత తొందరగా గర్ల్స్కి ఆ యొక్క హాస్టల్ని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. చాలా మంది ఒక్కొక్క రూమ్కి 8 మంది 6 మంది ఉంటున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే తొందరగా విద్యార్థులకు న్యాయం చేకూరుతారని అనుకుంటున్నా. రేవంత్ సర్కార్ పాలనలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇలా అనేక సమస్యలతో కునారిల్లిపోతున్నది. సమస్యల వలయంలో చిక్కుకొని విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.